గురుకుల కేసు అప్డేట్ ఏంటి? ఈరోజు హియరింగ్ అయితే జరిగింది కదా. హియరింగ్లో ఏమేమి వాదనలు జరిగాయి, నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడుంది, ఇప్పుడు అభ్యర్థులు హారిజెంటల్ రిజర్వేషన్ అప్లై చేయాలని కోరుకుంటున్న అభ్యర్థులు చేయాల్సిన పని ఏంది, అదేవిధంగా ఇందులో ప్రభుత్వ పాత్ర ఏంది అనే విషయాలు ఈ వీడియోలో చర్చించుకుందాం. సో వెల్కమ్ టు నిరుద్యోగి యూట్యూబ్ ఛానల్. ఈరోజు కోర్టులో వాదనలు అయితే చాలా గట్టిగానే జరిగాయి. ప్రభుత్వ తరపున లాయర్, ముఖ్యంగా ప్రభుత్వ తరపున అంటే గురుకుల బోర్డు తరపున వాదిస్తున్న లాయర్ మాత్రమే వాదించడం జరిగింది. ఇందులో ముఖ్యమైన వాదన ఏంది అంటే, గురుకుల బోర్డు వాళ్ళు ఏమంటున్నారంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కానీ మేము వర్టికల్ ప్రకారమే నోటిఫికేషన్ రిలీజ్ చేశాం, మాకు అందులో ఉన్న జీవోస్, గవర్నమెంట్ జీవోస్ ప్రకారమే మేము వర్టికల్ రిజర్వేషన్ అమలు చేస్తున్నాం, మేము హారిజెంటల్ రిజర్వేషన్ అమలు చేయాలంటే గవర్నమెంట్ జీవో తీసుకురావాల్సిన అవసరం ఉంది, గవర్నమెంట్ జీవో తీసుకొస్తే మాత్రమే మేము హారిజెంటల్ అప్లై చేస్తాం, లేదంటే హారిజెంటల్ రిజర్వేషన్ అప్లై చేయము, వర్టికల్లోనే రిజల్ట్ ఇస్తామని గురుకుల బోర్డు తరపున లాయర్ అయితే వాదించడం జరిగింది. అందులో భాగంగా అతను ఏమన్నాడంటే, మేము నోటిఫికేషన్ వర్టికల్ రిజర్వేషన్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మీరు కేసు వేయకుండా ఎగ్జామ్ అయిన తర్వాత కేసు వేయడం ఏమిటి, ఇప్పుడు చాలామంది అభ్యర్థులు 2 లక్షల పైగా అభ్యర్థులు ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు, చాలామంది ఆఫీస్కి కూడా వస్తున్నారు, 2 లక్షల మంది అభ్యర్థులు చాలామంది ప్రతిరోజు ఆఫీస్కి వచ్చి నెక్స్ట్ ప్రాసెస్ ఏందని అడుగుతున్నారు, మేము రిజల్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, 1:2 రిజల్ట్ ఇస్తాం, అదేవిధంగా కొన్ని జేఎల్డిఎల్ లాంటి ఎగ్జామ్స్కి డెమాన్స్ట్రేషన్ కూడా కండక్ట్ చేయాల్సి ఉంది, 1:2 ప్రాతిపదికన సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంది, కాబట్టి మా దానికి స్టే వెకేట్ చేసి మేము ప్రాసెస్ కొనసాగించడానికి పర్మిషన్ ఇవ్వండి అని అడగడం జరిగింది. దానికి హారిజెంటల్ కేసు వేసిన అభ్యర్థుల తరపున వాదించిన లాయర్ గారు అయితే ఒప్పుకోవడం లేదు. అదేవిధంగా జడ్జి గారు కూడా అదే చెప్పడం జరిగింది, మీరు ఇప్పుడు కనుక మీ ప్రాసెస్ ముందరికి వెళ్ళాలనుకుంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం హారిజెంటల్ రిజర్వేషన్ అమలు చేసి రిజల్ట్ ఇవ్వండి, ప్రొసీడ్ కానీ 1:2 రిజల్ట్ లిస్టు పెట్టండి, కానీ హారిజెంటల్లో ఇచ్చేటట్లయితేనే ప్రాసెస్ ముందరికి వెళ్ళండి అని క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే మేము హారిజెంటల్ రిజర్వేషన్ అప్లై చేయడానికి మాకు పర్టికులర్గా గవర్నమెంట్ నుంచి ఎలాంటి జీవోస్ లేవు, మేము అప్లై చేయము అన్నట్టు గురుకుల బోర్డు తరపున లాయర్ గారు వాదించడం జరిగింది. ఇందులో ఇంకొక దాని గురించి కూడా చర్చించడం జరిగింది వాదనల్లో. పిటిషనర్లు, హారిజెంటల్ కేసులో వేసిన పిటిషనర్ల తరపున వాదించిన లాయర్ ఏమంటున్నాడంటే, గవర్నమెంట్కి సంబంధించిన రెస్పాండెంట్లు అనేది ఫస్ట్ రెస్పాండెంట్, సెకండ్ రెస్పాండెంట్, థర్డ్ రెస్పాండెంట్ అని ఉంటారు. ఫస్ట్ రెస్పాండెంట్ వచ్చేసి ప్రభుత్వానికి సంబంధించిన అధికారి ఉంటాడు, ఆ జీవోలని రిలీజ్ చేసే ప్రభుత్వ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటుందిగా, వాళ్ళు కౌంటర్ అఫిడవిట్ అనేది దాఖలు చేయలేదంట. సో వాళ్ళు రెస్పాండ్ ఎందుకు అవ్వలేరు, మీరు మాత్రమే, గురుకుల బోర్డు మాత్రమే రియాక్ట్ అయ్యింది, అయితే జనరల్ అడ్మినిస్ట్రేషన్ వారు రియాక్ట్ అవ్వలేదు, వాళ్ళు రెస్పాండ్ అవ్వకుండా అంటే ఇది మొత్తం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనే లింకప్ అయ్యింది. ఎందుకంటే జీవో తీసుకురావాల్సింది వాళ్ళు, జీవో తెస్తేనే రోస్టర్స్ అనేవి చేంజ్ అయితే అప్పుడు మాత్రమే హారిజెంటల్ అప్లై చేయడానికి సాధ్యమవుతుంది. సో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి కౌంటర్ అనేది దాఖలు చేయాల్సిన అవసరం ఉంది అని పిటిషనర్ల తరపున న్యాయవాది వాదిస్తే, దానికి కౌంటర్గా ప్రభుత్వ తరపున న్యాయవాది ఏమన్నాడంటే, అది జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఇష్టం, వాళ్ళు కౌంటర్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇష్టం కదా, వాళ్ళు కౌంటర్ దాఖలు చేయొచ్చు చేయకపోదు అన్నట్టు చెప్పారు. అయితే దానికి జడ్జి గారు కల్పించుకుని వాళ్ళు ఖచ్చితంగా కౌంటర్ దాఖలు చేయాల్సిందే, వాళ్ళ రెస్పాండ్ వచ్చిన తర్వాతనే దానికి సంబంధించిన జీవోస్ అవన్నీ ఎప్పుడు తీసుకొస్తారనే దాని గురించి చర్చించి డిసిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది అన్నట్లు జడ్జి గారు చెప్పారు. కేసును అయితే 12th వాయిదా వేశారు. అయితే ఇప్పుడు కేసు వేసిన హారిజెంటల్ రిజర్వేషన్ అప్లై కావాలని కోరుకుంటున్న అభ్యర్థులు చేయాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు అక్కడ జరిగిన వాదనలు బట్టి వింటే నాకు అర్థమైంది ఏంటి అంటే, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, హారిజెంటల్ రిజర్వేషన్ అప్లై చేయడం అనేది గురుకుల బోర్డు సెక్రటరీతో కానీ గురుకుల బోర్డు చేతిలో లేదు, దానికి సంబంధించి రోస్టర్లు వస్తేనే వాళ్ళు అప్లై చేస్తామంటున్నారు, కాబట్టి దానికి సంబంధించిన జీవో రావాలంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి జీవో అనేది తీసుకురావాల్సి ఉంటుంది, చీఫ్ సెక్రటరీ గారి నుంచి. సో చీఫ్ సెక్రటరీ జీవో తీసుకురావాలంటే అది ఖచ్చితంగా ముఖ్యమంత్రి ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది, ముఖ్యమంత్రి దృష్టికి హారిజెంటల్ రిజర్వేషన్ కేసు అనేది తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో అభ్యర్థులు, నాకు తెలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇది వెళ్ళాలంటే ప్రజా దర్బార్లో ప్లకార్డ్ పట్టుకొని చూపించినా అది వెళ్ళే అవకాశం ఉంది, మీడియాని ఉపయోగించుకున్న తెలిసే అవకాశం ఉంది. మొత్తానికి ఏదో ఒకటి చేసి కోదండరామ్ సార్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా సీఎంకి ఇన్ఫర్మేషన్ చేరవేస్తే అప్పుడు
జనరల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఏపీలో ఉన్న దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళు ఏ విధంగా తీసుకొచ్చారనేది, వాళ్ళ రోస్టర్ పాయింట్లు ఎలా ఉన్నాయి, ఏ విధంగా చేయాలనేది ఒకసారి అబ్జర్వ్ చేసి రోస్టర్ పాయింట్లు రిలీజ్ చేశారనుకో హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం, అసలు ఈ హారిజంటల్ కేసు అనేది అన్ని రిక్రూట్మెంట్స్కి క్లియర్ అయిపోతుంది. అసలు కేసులు అనేవి ఉండవు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ గురుకుల బోర్డు మీద కేసు ఉంది, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, 2, 3, 4 ప్రతి దాని మీద హారిజంటల్ అప్లై చేయాలనే కేసులు అయితే ఉండడం జరిగింది. వాళ్ళైతే అప్లై చేస్తామన్నారు, కానీ అప్లై చేయాలంటే సర్టెన్ రోస్టర్ పాయింట్లు అనేవి చేంజ్ అవుతాయి. సో ఆ రోస్టర్ పాయింట్లు చేంజ్ అవ్వాలంటే ఒక జియో రిలీజ్ చేయాల్సి ఉంటుంది. సో అది సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే జనరల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి జియో అయితే వస్తుంది. అప్పుడు ఈ కేసు అనేది క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ప్రభుత్వానికి ఈ హారిజంటల్ రిజర్వేషన్ అప్లై చేయాలి అని కోరుకుంటున్న అభ్యర్థుల తరపున రిక్వెస్ట్ ఏంటి అంటే, ఈ ఇష్యూ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది. మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జియో తీసుకొచ్చింది, వాళ్ళు హారిజంటల్ రిజర్వేషన్ అప్లై చేస్తున్నారు. సో మన తెలంగాణలో ఇంత పోరాడి తెచ్చుకున్న నిధులు నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 10 సంవత్సరాలు ఎట్లాగో నాశనం అయిపోయినాయి. ఇప్పుడు అట్లీస్ట్ ఈ ఉన్న కొత్త ప్రభుత్వం ఉన్న కొద్దిగా కేర్ తీసుకొని ఆ విషయం పైన కొద్దిగా ప్రత్యేక దృష్టి పెట్టి, దానివల్ల చాలా రిజల్ట్ అనేవి ఆగిపోయినాయి. కాబట్టి ఆ కేసును ఒక కొలిక్కి తెచ్చి ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేలా, అదేవిధంగా హారిజంటల్ రోస్టర్ పాయింట్లకు సంబంధించి ఒక జియో రిలీజ్ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు కూడా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో నెక్స్ట్ 12 నాడు హియరింగ్ ఉంది. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్ నెక్స్ట్ అనేది. సో ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి.